అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్టోన్ క్రషర్ యాజమాన్యాలను బెదిరించిన కేసులో వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీకి ఉచ్చు బిగిస్తోంది. రజనీ బెదిరింపుల దందాలో భాగస్వామిగా ఉన్న ఐపీఎస్ అధికారి జాషువాపై విచారణకు ఇప్పటికే అనుమతి తీసుకున్న ఏసీబీ రజనీపైన దర్యాప్తునకు గవర్నర్ అనుమతి కోరింది. 1-2 రోజుల్లో ఇద్దరిపైన కేసు నమోదు చేసి రంగంలోకి దిగే అవకాశం ఉంది. తెలుగుదేశం వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక రజనీ గారు కలవమన్నారు. కలిస్తే ఎమ్మెల్యే అయినాక మీరు ఇంతవరకు కలవలేదు, నన్ను కలవాలి కదా, ఎందుకు కలవలేదు? సరే, ఆ విషయాలన్నీ మా పిఏ రామకృష్ణ మాట్లాడతాడు, రామకృష్ణని కలవండి అని చెప్పారండి. సరే, తర్వాత రామకృష్ణ కలిస్తే ఇట్లా ఎమ్మెల్యే గారికి 5 కోట్లు ఇవ్వండి, మీరు వ్యాపారం రన్ చేసుకుంటున్నందుకు అన్ని అనుమతులతో నడుపుతున్నాము, ఎందుకు ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే, మీరు ఒకసారి మరి ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్పి అన్నారు. సడన్ గా విజిలెన్స్ ఎస్పీ సిబ్బందితో 20 మంది సిబ్బందితో క్రష్లో రైడ్ చేశారండి. మీ అన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పి వెళ్ళి మరుసటి రోజు మైనింగ్ వాళ్ళని పంపించి క్వారీలన్నీ మీకు ఇంతంత క్వాంటిటీలు వచ్చినాయి, ఇంత ఎక్కువ కొట్టారు, దానికి గాను మీకు 50 కోట్ల పెనాల్టీ పడుతుందని చెప్పారు. ఎమ్మెల్యే గారిని కలిస్తే మాకు ఇవ్వాల్సిందే డబ్బులు అని చెప్పి అన్నారు. మాకేం చేయాలో దోసపోతే ఎస్పీ గారే ఒక రోజు మార్చి ఆఖరిలో సెటిల్ చేసుకుంటారా, పెనాల్టీ రేజ్ చేయమంటారా 50 కోట్లు. ఎస్పీ గారు సరే మీరు రామకృష్ణ గారితో కాదు గోపితో మాట్లాడుకోండి అని చెప్పారు. సరే, గోపి గారిని కలిస్తే సరే ఇవన్నీ కాదులే, ఒక 2 కోట్లు ఇవ్వండి, ఫైనల్ చేస్తానని చెప్పారు. అట్లా కాదని అన్నా కూడా ఇస్తే ఇవ్వండి 2 కోట్లు, లేదా బొక్కలో ఇస్తాము అని చెప్పనే లెక్క మేము కొంచెం భయపడి ఇక మా పార్ట్నర్స్ అందరం మాట్లాడుకొని 2 కోట్లు సంతోషించింది. తర్వాత 10 లక్షలు ఎస్పీ గారికి ఇవ్వమన్నారు గారండి. ఎస్పీ గారికి ఇచ్చాం 10 లక్షలు. ఇంకో 10 లక్షలు గోపి నాకు పర్సనల్ నేను సెటిల్ చేశాను కదా, నాకు 10 లక్షలు ఇవ్వమన్నాడు. అట్లా మొత్తం 2,20,00,000 ఇవ్వాలి. ఇది వైసీపీ అధికారంలో ఉండగా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి విడదల రజనీ సాగించిన వసూళ్ల దందా. అధికారం ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలనుకున్న రజనీ ఆ రాళ్లను పిండి చేసే క్రషర్ యాజమాన్యాలపై గురిపెట్టారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల్ని 5 కోట్లు ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. ఇందుకోసం తన పిఎల్ని రంగంలోకి దింపిన రజనీ చివరకు అప్పట్లో రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువాను ప్రయోగించారు. క్రషర్ మిల్లులో తనిఖీలంటూ భయపెట్టారు. చివరకు క్రషర్ యజమానులు అప్పులు చేసి రజనీకి 2 కోట్లు, జాషువాకు 10 లక్షలు, రజనీ పిఏకు 10 లక్షలు సమర్పించుకోవాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రజనీ దందాపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపించింది. విడుదల రజనీ, జాషువా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించింది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ కూడా విడుదల రజనీ, జాషువాపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తోంది. జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్ అనుమతి తీసుకుంది. విడుదల రజనీపైన విచారణకు అనుమతి ఇవ్వాలంటూ గవర్నర్కు లేఖ రాసింది. 1-2 రోజుల్లో గవర్నర్ ఆమోదించగానే కేసు నమోదు చేయనుంది.